బట్టలు చాలా బాగున్నాయి కదా బాబాయ్. బాగున్నాయి బాబాయ్ మన మనిషి అంతే కదా. పదవై ఏంటో నడపడం. బ్రేక్ లేదు, సీట్ లేదు, పైగా సౌండ్ ఏంటి? ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా? చాలా ఊరుకోండి. సైలెన్సరో లేదా? కనీసం లైసెన్స్ అన్న ఉందా? లైసెన్స్ ఎంత లేదండి. ఇదిగో. అమ్మో, నా లైసెన్స్ ఏది? ఏదే? స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా నవిలి మింగేసాం అనుకున్నావా? 50 50 ఏం కర్మ, 52 తీస్తా. డ్యూటీలో ఉన్న పోలీసులు పేకాడమంటావా? 50 కాదు 100 తీ, లేకపోతే బండి ఇచ్చేయి. ఏదో బండి ఇచ్చే బాబాయ్, దరిద్రం పోద్ది. బాబాయ్ ఎవరో కొట్టారు. నేనేరా? పేకాట్లో ఇది నా మొదటి సంపాదన, సెంటిమెంట్. ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు వందేగా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన కూడా తింటాడు. పద. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా? అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. ఎస్ మదర్. మా రెండో వాడమ్మా, ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. What a splendid English. థ్యాంక్స్ మీ. Who's practicing guitar here? ఐ ఈస్ ప్రాక్టీసింగ్ గైటార్. Are you practicing guitar? ఐ ఆర్ ప్రాక్టీసింగ్ గైటార్. What? వాట్? Oh no! నో. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? హీ ఈస్ కండసర్ మిల్, వర్కింగ్ యాజ్ ప్రొప్రైటర్. హీ వాకింగ్. కమ్ స్టాండర్డ్. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. వెళ్ళేది మన అనిత కదరా? అవన్నా మన అనితనే. దానికోసం బుల్లెట్ కూడా ఉన్నాడన్నా. దానికి చెప్పాల్సింది చెప్పాను, దాని కర్మ. అది ఇప్పుడు పడ్డం కాదురా, దాని లవ్ ని బ్రేక్ చేసింది మనమే. అవునా అన్న? మన మందుమా లేడు, 4 years బ్యాక్ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నావా అన్న? ప్రయత్నించడం మనిషి ధర్మం, అది జరగడం జరగకపోవడం సహజ ధర్మం రా. సూపర్ అన్నా. మరి లేకపోతే బాధని ప్రపంచానికి ఇవ్వాలి, సంతోషాన్ని మనం లాక్కోవాలి, అది సృష్టి ధర్మం కూడాను. మరి మామేడనా? మామకేదో బంపర్ లాటరీ తగిలినట్టుందిరా, కనబట్లేదు. ఓహో, ఎప్పుడో కనిపించినప్పుడు వీళ్ళ తాట తీస్తాను. సర్లే పదండి, సెట్కి వెళ్దాం. ఖాతాలో రాసుకోరా. లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా? తీ. వందే ఉంది సార్. తీ. పో 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 పోరా. చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్. దేవయ్యా, ఎంత ఉన్నారా నీ దగ్గర? 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు, 2 సిగరెట్లైనా వస్తాయి. పోరా. ఆదివారం వ్యాపారం చాలా డల్గా ఉంది. వస్తున్నాడు అదే. రే రా రా, ఆపరా ఆపరా ఆపరా, రా రా రా, పక్కకి రా, పక్కకి రా రా. రే బయటికి రా, బయటికి రా. రేట్రా చూపా, బయటికి రా. ఏదిరా యూనిఫామ్? లాండ్రీకి వేసాను సార్. యూనిఫామ్ లేకుండా సార్, 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 మామూలు ఇస్తాను సార్. ఇవ్వు ఇవ్వరా, ఇవ్వు అక్కడ ఇవ్వు. పో పో, రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా. వరడు వస్తున్నాడు, పెద్ద బారమే. స్టాప్ స్టాప్. పక్కగా సైడ్ సైడ్. అబ్బా జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ, స్టార్ట్ చేయి తొందరగా. రే ఆపరా, ఆపో, ఆపరా ఆపరా ఆపరా. రే ఆపమ్మా, ఆపు. రే బయటికి రా, బయటికి రా. ఆపకుండా పోతావరా నువ్వు? రా బయటికి రా.
తొందరగా రారా, ఈ రోజు నీ పని అయిపోయింది. పనిగా ఏ స్టాండ్ వేసేయ్, తొందరగా రా. రారా బయటికి, రారా నీ అందు చూస్తా. రారా, రమ్మంటే రాలేండి రా. అయ్య బాబా, అనవసరం గుండెలేసాను. ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా కోపం మీద ఉన్నాడు, నన్ను చంపేస్తాడు. అయ్యో కాదు సార్, మామూలు కాదు సార్, మిమ్మల్ని ఫాలో చేద్దాం. ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక. నేనని తెలిస్తే ఏయ్, నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. నీ పద్ధతి బాగాలేదు. ఆహా, నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు, రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏయ్, ఇలా రా. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా 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 అన్నావు. ఏంటది? అదేం లేదు సార్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్? అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో నాకు తెలిసే తీరా. ఆ భాష మీకు అర్థం కాదు సార్. పర్వాలేదు, చెప్పు. వద్దు సార్, చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఆడపిల్ల ఉందనే అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. బాబా, చెవులో చెప్తాను సార్. చెప్పాలంటే చెవులో చెప్తాను సార్. సరే, చెవులో చెప్పు. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 8 కార్లు ఊరికినే పడున్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు? అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా, అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఆ. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. ఆహా. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య, పెళ్లి బాగా జరిగిందా? ఏ అది కూడా లెక్కలో రాసుకోవాలా? అదే అడుగుతారా మీరు? రే, బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. బా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. హాయ్, పాస్తా చేవల. ఏంటి జూహీ చావ్లానా? జూహి చావలా కాదు, పాస్తా చేవల అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తా. పాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావాలా మానలేదా? నీకు శవరాల పిచ్చి, తనకి చావలాల పిచ్చి. ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్, మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా? హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంట పడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. Why? అటు కాదు, ఇటు. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. చీ పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా?